ఈరోజు మనం కార్తీక పురాణం 22వ అధ్యాయం చదువుదామండి. అత్రి మహాముని ఇట్లు పలికెను. ఇట్లు సుశీలుని మాట విని పురంజయుడు విష్ణువాలయమునకు పోయి పుష్పముల చేతను ఫలముల చేతను చిరుటాకుల చేతను దళముల చేతను షోడశోపచారముల పూజ చేతను హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారములను నాట్యమును చేసి హరిమూర్తిని బంగారముతో చేయించి ప్రదక్షిణ నమస్కారాదులచే పూజించెను. పురంజయుడు కార్తీక పూర్ణిమ నాడు రాత్రి హరిని పూజించి గోవింద భృత్యుడై హరినామస్మరణ చేయుచు ప్రాతకాలమందు తిరిగి యుద్ధమునకు బయలుదేరెను. ఇట్లు పురంజయుడు రథమెక్కి ధనుర్బాణములను కత్తిని తుణీరములను ధరించి కంఠమందు తులసీమాలను ధరించి కవచమును ధరించి తలగుడ్డ పెట్టుకొని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చెను. వచ్చి నారీ టంకార ధ్వనిని చేసెను. ఆ ధ్వని విని రాజులందరూ యుద్ధమునకై తిరిగి వచ్చిరి. వచ్చి సింహధ్వనులు చేయుచు బాణవర్షములను కురిపించుచు పూర్వం వలె జయింతుమను తలంపుతో పురంజయునిపైకి దుమికిరి. పిమ్మట పరస్పరము పిడుగుల వంటి బాణములతోనూ వజ్రములతోనూ కత్తులతోనూ ఐరావతము వంటి ఏనుగులతోనూ ఆకాశమునకు ఎగురు గుర్రములతోనూ త్వరగా నడిచెడి గుర్రములతోనూ అన్యోన్య జయకాంక్షతో భయంకరమైన సంకుల యుద్ధము చేసిరి. ఆ యుద్ధమందు రాజులందరూ మదములుడిగి గుర్రములు హతములై ఏనుగులు ధరణిగూలి బాణసరాసనములు జారిపడి కవచములు జీర్ణములై అంగములు ఖండితములై రథ గజ సాది పదాతులు నశించెను. పురంజయుని భటులు సైతము మమ్మలను రక్షించుడు రక్షించుడు అని ప్రార్థించుచుండిరి. కాంబోజరాజు తన సైన్యమంతయు హతమొగట చూచి పురంజయునికిప్పుడు జయముని తలంచి యుద్ధమును చాలించి మిగిలిన సేనలతో తన పురమునకు చేరెను. పురంజయుడు జయలక్ష్మీ ప్రసాదం వలన జయముందెను. హరి అనుకూలముగా ఉండిన ఎడల శత్రువు మిత్రుడగును, అధర్మము ధర్మమగును. ఆ హరియే అప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రువగును, ధర్మమే అధర్మమగును. కార్తీక వ్రతమును చేయుచు సమస్త కష్టములను నశింపజేయువాడును సమస్త ప్రాణులకు రక్షకుడును అగు హరిని సేవించిన ఎడల సమస్త దుఃఖములు తొలగిపోవును. విష్ణువు తేజోవంతుడు, ఇది సత్యము. అందును కార్తీక వ్రతమునందు కోరికయుండుట మరీ దుర్లభము కదా. కలియుగమందు హరిభక్తులై కార్తీక వ్రత పారాయణులైన వారు శుద్ధ వైష్ణవులని తెలుసుకొనవలెను. కార్తీక వ్రతమును చేయుచు హరిభక్తి కలిగిన శూద్రులు కూడా వైష్ణవోత్తములనబడుదురు. బ్రాహ్మణులై వేదములు చదివినను హరిభక్తి లేని వారు శూద్ర సమానులగుదురు. వేదాభ్యాసము చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రత పారాయణులైన వాడు వైష్ణవోత్తముడు. అట్టివాని యందు హరి నివసించును. ఏ జాతివాడు గాని దుస్తర సంసార తరణేచ్ఛ గలిగనేని హరిభక్తి చేయవలెను. అట్లైనచో వానిని విష్ణుమూర్తి అప్పుడే తరింపజేయును. అగస్త్యమునీంద్ర, హరిభక్తి పరాక్రమము ఏమని వర్ణింతును? పరాశరాదులు వశిష్ఠాదులు అంబరీషాదులు నసగరాదులు హరినాశ్రయించి పరమపదముందిరి. హరిభక్తి యందు నిత్య వ్రతము గలవారై తను స్వతంత్రుడనైనను అన్యతంత్రుడైనను హరి పూజాసక్తుడు గావలియను. హరిభక్తి ప్రియుడను భక్తులను హరికి ప్రియులు. హరి తన భక్తులకు ఐహిక మూష్మిక సుఖములనిచ్చి కాపాడును. భగవంతుడును సమస్త చరాచర ప్రభువును అగు హరి అంతయు నిండియున్నాడు. అట్టి హరియందు భక్తి గలవానికి కార్తీక వ్రతము సులభమని తలచెదను. కార్తీక వ్రతముతో సమానమైన వ్రతము, హరితో సమానమైన ప్రభువు, సూర్యునితో సమానమైన తేజోవంతుడను, రావి చెట్టుతో సమానమైన చెట్టును లేవు ఓ విప్ర. కాబట్టి కార్తీక వ్రతము ఇష్టార్థములనిచ్చును. సర్వవ్రతోత్తము మొత్తముము ఇది సర్వశాస్త్రసారము, సర్వవేద సమ్మతము. కార్తీక మహత్య బోధకమైన ఈ అధ్యాయమును నిత్యము వినువాడు విగత పాతకుడై అంతమందు హరిని చేరును. ఈ అధ్యాయమును శ్రద్ధాకాలమందు పఠించిన ఎడల పితృదేవతలకు కల్పాంతము వరకు తృప్తి కలుగును. ఇది శ్రీ స్కందపురాణే కార్తీక మహత్యే 22వ అధ్యాయ సమాప్తః.